గైస్ కొనెచ్చువా, నేను మీ సంగీత మ్యామ్, మాస్టర్ టీచర్ వేదాంతు. ఈరోజు మనం చూడబోయేది ఎర్రర్ నోట్స్, ద అన్టోల్డ్ స్ట్రాటజీ ఆఫ్ నీట్ ఆస్పిరెంట్. చాలా మంది నీట్ ఆస్పిరెంట్స్ వీటి గురించి చెప్పరు. మీరు చూడండి, నీట్ ఆస్పిరెంట్స్ వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా, కొంచెం డిసిప్లైన్డ్ గా, కన్సిస్టెన్సీగా చదువుకున్న టైంలో వాళ్ళ దగ్గర ఒక ఎక్స్ట్రా నోట్స్ ఒకటి ఉంటుంది. దానికి పేరు ఏదైనా ఉండొచ్చు. సో యూజువల్ గా దాన్ని ఎర్రర్ నోట్స్ అంటాం. అసలు ఎర్రర్ నోట్స్ అంటే ఏంటంటే, చాలా మంది ఉన్న నోట్స్ లే మెయింటైన్ లేకపోతుంటే మళ్ళీ ఎర్రర్ నోట్స్ అని అంటారా? కానీ మెయిన్ నోట్స్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్ నోట్స్. ఎందుకంటే మెయిన్ కంటెంట్ అంతా మీకు ఎన్సీఆర్టీ లో కూడా దొరుకుద్ది. కానీ ఎర్రర్ నోట్స్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఎర్రర్ నోట్స్ అనేది ఉంటుంది. మీ ఎర్రర్ నోట్స్ నాకు వర్క్ అవ్వదు, నా ఎర్రర్ నోట్స్ మీకు వర్క్ అవ్వదు. అసలు ఎర్రర్ నోట్స్ అంటే ఏంటి? ఎర్రర్ నోట్స్ అంటే ఆ పేరులోనే ఉంది కదా, మనం చేసే తప్పులు. ఆ తప్పులు మనకు ఎప్పుడు తెలుస్తాయి? ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుస్తాయి ఆ తప్పులు. సో వెరీ సింపుల్ గా, మీరు యూజువల్ గా వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్, ఇలా రకరకాల టెస్టులు రాస్తుంటారు కదా. లేదు, టెస్ట్ రాయకపోయినా రోజుకి మినిమం ఒక 150 to 200 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఒక సీరియస్ నీట్ ఆస్పిరెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసే టైంలో మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ గురించి మీరు సపరేట్ గా నోట్ చేసుకునే మీ యొక్క మిస్టేక్స్ ఎర్రర్ నోట్స్ అన్నమాట. అలాగా మీరు ఒక పేపర్ ఆన్సర్ చేసినప్పుడు, ఒక టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం ఎర్రర్స్ చేస్తారో ఇప్పుడు నేను చెప్తాను. సో అలా ఎర్రర్స్ చేసినప్పుడు సపరేట్ గా ఆ క్వశ్చన్ రాసుకొని, ఇందులో నేను మెయిన్ గా ఎలాంటి ఎర్రర్ చేశాను అనేది కూడా ఖచ్చితంగా రాసుకోవాలి. ఈ రోజు మీకు గుర్తుంటుంది, ఒక నెల రోజులు అయ్యాక మీరు మర్చిపోతారు తెలుసా, మీ మెమరీలో డిలీట్ అయిపోద్ది. సో కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూజువల్ గా మనం చేసే ద మోస్ట్ కామన్ ఎర్రర్ ఈస్ అసర్షన్ అండ్ రీజనింగ్. అసర్షన్ రీజనింగ్ లో అసర్షన్ తప్పైనా, రీజన్ తప్పైనా మనం హ్యాపీ. అదే అసర్షన్ రీజన్ రెండు కరెక్ట్ అయితే ఇక్కడే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని చెప్పి, అంటే ఈ రెండింటికి లింక్ ఉందా లేదా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ లో ఆగిపోతాం. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టిప్స్ కి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీకు అప్లోడ్ అవుతుంది. అసర్షన్ అండ్ రీజనింగ్ ఎలా కనుక్కోవాలి, ఎలాంటి స్ట్రాటజీతో వాటిని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేది. సో అసర్షన్ రీజనింగ్ లో తప్పు చేస్తున్నారా, ఏ అండ్ బి మధ్యలో తప్పు చేస్తున్నారా నోట్ చేసుకోండి. ఇంకొక తప్పు అన్ఆన్సర్డ్, అంటే మీకు తెలియక ఆన్సర్, నాకు ఇది తెలీదు నేను ఆన్సర్ చేయట్లేదు అంతే, నేను దీన్ని వదిలేస్తున్నాను. సో అలా క్వశ్చన్ రాసుకొని నేను దీన్ని వదిలేసాను. ఆ వదిలేసిన దానికి చాలా కారణాలు ఉండొచ్చు. టైం అయిపోవచ్చు, ఆ కాన్సెప్ట్ తెలియకపోవచ్చు, ఆ క్యాలిక్యులేషన్ రాకపోవచ్చు, అందులో అది అసలు చదవకపోవచ్చు. సో వాట్ ఎవర్ ది రీజన్, ఆ రీజన్ రాయండి పక్కన. ఇంకొకటి ఎర్రర్, కావాలని తెలిసి కూడా తప్పు చేసింది. ఎందుకు తప్పు చేసావు? ఆ టైంలో నీకు గుర్తు రాలేదా? లేకపోతే పొరపాటున బబ్లింగ్ మిస్టేక్ చేసావా? ఎందుకు తెలిసి కూడా తప్పు చేసావు? ఓకే, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ వస్తుంది కదా. నెక్స్ట్ ఫ్లూక్. సో ఇది ఒక సర్ప్రైజ్, ఒక జాక్ పాట్ అనే చెప్పుకోవాలి. కానీ అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఒక ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 50-50 ఛాన్స్ తీసుకుంటారు. కాన్వనేగా కరోడ్పతి లాగా ఆ 50-50లో కూడా మళ్ళీ హెడ్ అండ్ టాస్ వేస్తారు, ఏయా బియా. సో హెడ్ అండ్ టైల్స్ వేసాక, సో హెడ్ పెడితే ఏ పెడదాం, టైల్ పెడితే బి పెడతాం అని చెప్పి అలా ఆన్సర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అలాంటి బ్రీడ్ కూడా ఉంది. సో కాబట్టి వాళ్ళకి ఫ్లూక్ లో కొంచెం కరెక్ట్ అయిపోతుంది, ఇంకా క్వశ్చన్ వదిలేస్తారు, ఇది కరెక్ట్ అయిపోయింది చాలు అని చెప్పి. అలా ఫ్లూక్ లో కరెక్ట్ అయినా కూడా రాసుకోండి, ఎందుకంటే ప్రతిసారి ఫ్లూక్ అనేది జరగదు, ప్రతిసారి జాక్పాట్ తగలదు కదా. సో కాబట్టి అదొకటి. అండ్ అలానే అప్లికేషన్ బేస్డ్ ఎన్సీఆర్టీ. సో మనం కంటెంట్ అంతా ఒకలా చదువుతాం, దాన్ని మోడిఫై చేసి మ్యానిపులేట్ చేసి ఇచ్చే క్వశ్చన్ అప్లికేషన్ బేస్డ్ ఎన్సీఆర్టీ. ఈ క్వశ్చన్స్ లో ఆల్మోస్ట్ ఒక 50% మనం ఆన్సర్ చేయగలం, 50% ఏంటంటే మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ ని చదువుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది అలాంటి క్వశ్చన్స్. సో దాని తర్వాత క్యాలిక్యులేషన్స్, చాలా వరకు క్యాలిక్యులేషన్స్ లో ఒకటో రెండో మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ మిస్టేక్ చేసాము? ఈవెన్ బయాలజీలోని సింపుల్ క్యాలిక్యులేషన్స్ కూడా కొన్నిసార్లు మిస్ చేస్తాం. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా రెండుగా డివైడ్ అవ్వడానికి 1 నిమిషం పడుతుంది. ఒక టెస్ట్ ట్యూబ్ మొత్తం ఫిల్ అవ్వడానికి ఒక 1 hour పడుతుంది. హాఫ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఫిల్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? చాలా మంది 30 minutes అని చెప్తారు, కానీ ఆన్సర్ 30 minutes కాదు కదా, 59 minutes. ఇంకొక 1 minute సరిపోతుంది కదా ఆ బ్యాక్టీరియా ఇంకో డబుల్ అవ్వడానికి. సో అలాంటి కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్, క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ తప్పులు చేస్తున్నారా అలాంటివి చూసుకోండి. అంటే మోస్ట్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇలాంటి క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కి మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫర్గాట్, నేను బాగా చదివాను, రాత్రంతా చదివాను కానీ మర్చిపోయాను. అలా మర్చిపోయారా? గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉందా? న్యూమోనిక్స్ అలాంటివి ఉపయోగించి గుర్తుపెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ క్లారిటీ. చదువుతున్నారు కానీ ఆ పర్టికులర్ క్వశ్చన్ లోకి వచ్చేసరికి కాన్సెప్ట్ క్లారిటీ అర్థం కావట్లేదు, అలాంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్
అన్సీన్ పాయింట్ ఇన్ ద క్వశ్చన్. అంటే క్వశ్చన్ లో కరెక్టా ఇన్కరెక్టా కూడా చూడకుండా ఆన్సర్ చేయడం. కరెక్టే ఉంటదిలే, ఇప్పుడు ఒక మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటది, వాళ్ళు ఆబ్వియస్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతారు కదా అన్న ఒక ఫ్రీ పాయింట్ తో వెళ్ళిపోవడం. అలా కాకుండా అనే ఒక లిబర్టీ తీసుకోవడం. అందులో మనకు తెలియక ఇన్కరెక్ట్ అని ఇచ్చుంటారు కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటూ చదవండి క్వశ్చన్. అప్పుడు మీకు ప్రాపర్ గా గుర్తుంటుంది ఏం అడిగారు అని చెప్పి. అండ్ నెక్స్ట్, సో కంటెంట్ అండ్ డయాగ్రామ్ మిస్ మ్యాచ్. కంటెంట్ ఎప్పుడు చదివి డయాగ్రామ్ ని మిస్ చేస్తాం. డయాగ్రామ్ లో ఇప్పుడు బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ లో స్పూలింగ్ అని ఉంటది, అది డయాగ్రామ్ లో మాత్రమే ఉంటది. సో స్పూలింగ్ అని సడన్ గా డయాగ్రామ్ లో క్వశ్చన్ ఇచ్చారు, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు, మీరు డయాగ్రామే చూసుండరు, దాని మీద లేబులింగ్ కూడా చూడడం, దాని మీద డిస్క్రిప్షన్ కూడా చదవం, అలాంటి క్వశ్చన్ లో మిస్టేక్ చేయడం. సో బబ్లింగ్ మిస్టేక్. చాలా మంది కాన్సెప్ట్ తెలుసు, క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, ఎలా అటెంప్ట్ చేయాలో కూడా తెలుసు, టైం మేనేజ్మెంట్ తెలుసు, అన్ని తెలుసు, కానీ బబ్లింగ్ మిస్టేక్. నాకు ఒక స్టూడెంట్ ఉన్నారు, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు టోటల్ గా ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, తను ఏం చేస్తాడు తెలుసా, 100 నుంచి 60కి వస్తాడంట, మళ్ళీ ఫస్ట్ నుంచి 40కి వస్తాడు. అంటే తను ఏం చెప్తాడంటే, మ్యామ్ ఇక్కడ నుంచి ఇలా వస్తాను, మధ్యలో మెర్జ్ చేస్తాను అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బబ్లింగ్ ని రకరకాలుగా ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. నేను ఇలా చేస్తాను, ముందేస్తాను, సూడోకో అంటారు కదా, సూడోకో లాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, బబ్లింగ్ మిస్టేక్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ కి సంబంధించి. అండ్ ఇవన్నీ తెలియాలంటే మనం ఏం చేయాలి, టెస్ట్ రాయాల్సింది. సో రైట్ యువర్ టెస్ట్. ఖచ్చితంగా మీరు నీట్ ఎగ్జామ్ అయిపోయే లోపల 100 టెస్ట్లన్నా ఫినిష్ చేసుకోవాలి. సో ఆ 100 టెస్ట్లు ప్రాక్టీస్ చేసి అండ్ రోజు మినిమం ఒక 200 క్వశ్చన్స్ అన్నా ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ స్ట్రాటజీస్ అన్ని ఈజీగా అర్థం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, క్లాస్ నోట్స్ అన్నా మీరు వేరే వాళ్ళ క్లాస్ నోట్స్ చదవచ్చేమో కానీ ఎర్రర్ నోట్స్ విల్ బి కీప్ ఆన్ చేంజింగ్ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ స్టూడెంట్. సో కాబట్టి మీ ఎర్రర్ నోట్స్ మీకు మాత్రమే సొంతం. మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఒక 1 month ముందు ఎర్రర్ నోట్స్ చూసినా మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంత్ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఎర్రర్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి నియర్లీ 360/360 ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది బయాలజీలో. ఎందుకంటే వాళ్ళ తప్పులేంటో వాళ్ళు చూసుకుంటున్నారు కదా, రిపిటేటివ్ గా దేని మీద తప్పు చేస్తున్నాం అనే విషయం తెలిసిపోతుంటది. కొంతమంది ఉంటారు 360/360 వస్తుంది, కానీ ఎప్పుడు కూడా 1-2 క్వశ్చన్లో పోతుంటది ఆ 360/360 రావడానికి. సో ఆ 1-2 క్వశ్చన్లు పట్టుకోవడానికైనా ఎందుకు మిస్టేక్ చేస్తాం, ఏ రకమైన మిస్టేక్లు చేస్తున్నాం అనేది మనల్ని మనం ఒక ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకుంటామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, క్రికెట్ మ్యాచ్ తర్వాత ఎందుకు ఓడిపోయారు అనే దానికి ఒక అనాలిసిస్ ఉంటుందా, అలాంటి అనాలిసిస్ మన ఎగ్జామ్ కి ఎందుకు వేసుకోకూడదు. సో గైస్, గుడ్ లక్. సో ఇలాంటివన్నీ ఫాలో అయ్యి, సో ఇది మీకు బరువుగానే ఉంటుంది కానీ తప్పదు. సో మీ క్లాస్ నోట్స్ తో పాటు మీ ఎర్రర్ నోట్స్, మీ క్లాస్ నోట్స్ రాయకపోయినా పర్లేదు కానీ ఎర్రర్ నోట్స్ మాత్రం మెయింటైన్ చేయండి. మన తప్పులు ఏంటో మనకి హానెస్ట్ గా తెలుస్తుంది. నాకు అన్ని వచ్చు, నేను అన్ని చదివేశాను అనుకునే దానికంటే కూడా నేను హానెస్ట్ గా ఈ తప్పు చేశాను అని మీలో మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఎర్రర్ నోట్స్ ఎవరికి చూపిబడలేదు, నాకు ఓకే నేను రెగ్యులర్ గా ఇలాంటి వాటిల్లో తప్పులు చేస్తున్నాను అనేది మీరు హానెస్ట్ గా ఒప్పుకోండి. దెన్ యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ద నీట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ సంగీత మ్యామ్.